ఇక అంబటిపై జరిగిన 3rd డిగ్రీ టార్చర్ కు సంబంధించి ఆయన స్టేట్మెంట్ ను జడ్జి రికార్డ్ చేశారు. వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు పోలీస్ స్టేషన్ లో తనను హింసించారని తెలిపారు. మేడం, వీడిని చాలా విచిత్రంగా టార్చర్ చేస్తున్నాం. నేను మన లేడీ కానిస్టేబుల్స్ ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశానని తమ అక్కడ మొదలైంది రచ్చ. వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా తెలియజేస్తా ఉన్నాను. చెప్పు. ఒక్కసారి చూడండి అధ్యక్ష. ఆ వ్యక్తి ఏమని మాట్లాడారో చూపించండి. మీ ఇళ్లలో వాళ్ళకి, మీ ఇళ్లలో ఆడవాళ్ళకి చూపించండి. చూడండి. దీంతో శనివారం ఆయన్ను అరెస్ట్ చేసిన పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబుపై 16 క్రిమినల్ కేసులున్నాయని, లాకప్ లో పడుకొని ఉండగా రాత్రి 2 గంటలప్పుడు ఒక కానిస్టేబుల్ వచ్చి మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులు తనను హింసించిన తీరును వీడికి నరకానికి అన్యాయం చూపించండి రా. కానిస్టేబుల్ తనను గోడకు ఆనించి 2 కాళ్ళు ఎడం చేసి గట్టిగా లాగి పంగ చీల్చారని నొప్పితో అరవడంతో పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. నొప్పితో అరవడంతో కాసేపు ఆపి రెండోసారి కూడా అలాగే చేశారని, పర్లేదు ఇంకో రౌండ్ వేయచ్చు. నొప్పితో తర్వాత లేచి నిల్చొని నడవలేకపోయారని, కొంచెం మూర్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. నడవలేకపోయారని, చాలా నొప్పిగా ఉందని అయ్యయ్యో, సానుభూతి వద్దురా.